నమస్తే. పటాన్ చెరువు ప్రాంతం అనగానే మనకు అక్కడ ఉన్నటువంటి చాలా ఇల్లీగల్ కంపెనీలు గుర్తొస్తూ ఉంటాయి. చాలా కంపెనీలకు పర్మిషన్స్ ఉండయి. సో మరో పక్కన దాంట్లో ప్రతి నెలకొకసారి ఆ రియాక్టర్లు పేలి మృతి చెందినటువంటి వార్తలు కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళకే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉంటాయి. ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన కాసేపటి క్రితమే చోటు చేసుకుంది. అదే పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్లాపూర్లో ఉన్నటువంటి ఐడిపి ప్రాంతంలో షిగాచి కంపెనీలో రియాక్టర్ పేలి. మరి రియాక్టర్ అంతా వేడే అంతవరకు ఎందుకు ఉంచిళ్ళు, అసలు ఏంది అనేది తెలియదు. కానీ ఆ రియాక్టర్ పేలి షిగాచి కంపెనీలో పనిచేస్తున్నటువంటి 50 మంది ఉన్నారట. దాంట్లో మరి 50 మందిలలో ఇప్పటి వరకు ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది లోపట్టున్నారు అనేది ఇప్పటి వరకు తెలియనటువంటి అంశం. చాలామంది అక్కడికి స్థానికులు రావడం జరిగింది. ఒక పక్కన భయోందోళనకు స్థానికులందరూ కూడా బయటికి పరిగెత్తడం జరిగింది. ఆ కంపెనీలో పక్కబెట్టి ఇండ్ల స్థావరాలు ఉన్నాయి, ఆ నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒకటేసారి ఒక బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి విధంగా, పెద్ద బాంబు ఏ విధంగా అయితే బ్లాస్ట్ అయిపోతుందో ఒకటేసారి 10 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు పేలితే ఏ విధమైనటువంటి శబ్దం ఉంటుందో అలాంటి శబ్దంతో ఒక చుట్టుపక్కల ప్రాంతం అంతా పెద్ద ఎత్తున మంటలతోటి పొగతోటి నిండిపోయి ఉన్నది. సరే, అది ఆ రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా అట్లా నిండిపోతే అసలు లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోయారు ఇప్పటి వరకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు అన్న. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం 10-15 మందిని మాత్రమే గాయాలతోటి బయటకు వచ్చినటువంటి వాళ్ళని మేము చూసినాం. మరి 10-15 మంది అంటే ప్రతి షిఫ్ట్లో 50 మంది ఉంటారట షిఫ్ట్లో. మరి 50 మంది ఉంటే మరి 10-15 మంది బయటకు వస్తే ఇంకా మిగతాటువంటి వాళ్ళు అలానే చిక్కుకున్నారా, లేకపోతే ప్రాణాలతోటి వీళ్ళు బయటకి ఏమన్నా పరిగెత్తిందా అనేది తెలియాల్సినటువంటి అంశం. నిజంగా వాళ్ళు బ్రతకాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం, వాళ్ళకి ఏ విధమైనటువంటి అపాయం కూడా కలగొద్దని చెప్పేసి కోరుకుంటాం. ఆ రియాక్టర్ పేలి చాలామంది ఆ మంటల్లోనే కాలిపోయి చిట్ట చివరికి కనీసం ఆ బోన్స్ కూడా దొరకలేదు. అంటే ఆ రియాక్టర్ అంత వేడిగా ఉంటుంది. ఒక పక్కన దాంట్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ అన్ని కూడా పాటించాలి కంపెనీలు. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఆయా సంబంధించినటువంటి శాఖ చూసేటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి అధికారులు కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ ఏ విధంగా చెక్ చేసుకోకుండా పాపం అమాయకమైనటువంటి వీళ్ళంతా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం, ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ పనిచేసేటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్లో పడేటువంటి ఆ సిచ్యువేషన్లో ఉంటాయి. అంటే వాళ్ళ ప్రాణాలంటే ఇప్పుడు లెక్క లేకుండా కంపెనీలు విచ్చలవిడిగా కంపెనీలు పర్మిషన్ తీసుకొచ్చుకొని ఈ విధమైనటువంటి దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు. అక్కడ భయంకరమైనటువంటి విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా వాళ్ళు ఏది బ్లడ్ వస్తూ ఉంటే పరిగెడుతూ ఉన్నటువంటి వీడియోలు. అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో చాలా మందిని కొంత క్షతగాత్రులను ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో చూడాలి కాసేపట్లో ఇది అఫీషియల్గా ఏ విధంగా ఉంటుంది. కాసేపటి క్రితమే జరిగింది. దీంట్లో ఎవరెవరు బయటపడ్డారు ఏంది అనేది కూడా తెలియాలి. మరి ప్రతి షిఫ్ట్లో 50 మంది ఉన్నారంటే మరి 50 మందికి ఏమైనా అయిందా ఒకటేసారి? ఎందుకంటే బాంబులాగా ఒకటేసారి పొగలు చూడవచ్చు మనం. మరి ఒక పక్కన పొగ రావడం, పొగకి కనీసం ఏ దారిలోకి వెళ్ళి వెళ్ళాలన్నటువంటిది కూడా మనకు ఆ పరిస్థితులలో తెలియదు. పొగ మొత్తం అంతా కళ్ళలోకి పోయి కళ్ళంతా మండి ఏ విధంగా దారి ఉంది అనేది కూడా తెలియదు మనకు. ఏ మంటల్లోకి పోతున్నామా, బొందలోకి పోతా ఉన్నామా అనేది కూడా తెలియదు అప్పుడు ఎవరికైనా. మరి ఆ మంటల్లో ఏమైనా చిక్కుకున్నారా అనేది ఇంకా తెలియాల్సినటువంటి అంశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అంబులెన్స్లు కూడా పొగలు చూడ ఎట్లా వస్తూ ఉన్నాయో, పొగలు వస్తూ ఉన్నాయి, అంబులెన్స్లు వచ్చినాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా వేరే వాటికి కూడా అన్ని కంపెనీలే ఇవన్నీ పటాన్ చెరువు అని అంటే మనకు గుర్తొచ్చేది ఇల్లీగల్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు. అంబులెన్స్లు వచ్చినాయి, చాలా మందిని ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తాము. స్థానికులు కూడా కొంతమందిని కాపాడేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేసినట్టుగానే అర్థమవుతా ఉన్నది. మరి దీనిపైన ఇంకా అయితే అఫీషియల్గా అయితే తెలియట్లేదు ఏం జరిగింది, ఏంటిది, ఎట్లా జరిగింది అనేది. అంటే రియాక్టర్ అయితే పెళ్ళినటువంటి మాట వాస్తవమే, కానీ దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి. ఇదే అది ఇస్లాపూర్ ఐడిపిలోని షిగాచి కంపెనీలో భారీ ప్రమాదం, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ బ్లాస్ట్ కావడంతో దాంట్లో ఉన్నటువంటి 50 మందికి పైగా ఉద్యోగులు ప్రతి షిఫ్ట్లో ఉంటారట. ఈ షిఫ్ట్లో కూడా 50 మంది ఉన్నట్టుగా ఈ ఘటన జరుగుతున్నటువంటి ఆ సమయంలో దాంట్లో 50 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పటాన్ చెరువు మండలం మైలారం దారిలో ఉన్న ఐడిపి ప్రాంతంలోని షిగాచి ప్రైవేట్ కెమికల్ కంపెనీలో ఈరోజు ఉదయం రియాక్టర్ పేలుడు సంభవించింది. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో
50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రభావానికి గురైన ఉద్యోగులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకొని మంటల్లో అదుపు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే పరిసరాలలో పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శబ్దంతో భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. షిఫ్ట్ లో ఉన్నటువంటి కార్మికులంతా సురక్షితంగా బయట పడ్డారా లేదా అనేది ఇంకా తెలియదట. పడాలని మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం. వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయట ఉండాలి, బయటపడాలి. ఎందుకంటే వాళ్ళను నమ్ముకున్నటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా బయటపడాలి. ఈ సంబంధించినటువంటి వ్యవహారానికి కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యుల యొక్క నిర్లక్ష్యం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కార్మికుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్లు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి జరగకుండా ఉండాలంటే అధికారుల యొక్క అక్కడ పోయి వాళ్ళు తనిఖీలు చేయాలి. ఇన్స్పెక్షన్ చేస్తేనే ఆ సంబంధించినటువంటి వాళ్ళ ఓనర్లకి భయం ఉంటుంది. కానీ ఏ విధంగా తనిఖీలు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చేటువంటి కాసులకు కకృతి పడితే కొంతమంది అమాయకమైనటువంటి ప్రాణాలు కోల్పోతారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాంట్లో ఎవరైనా ఇంకా కార్మికులు చిక్కుకున్నారా లేదా, దాంట్లో ఇమ్మీడియట్గా ఫైర్ సిబ్బంది కూడా కొంత ముందడుగు వేసి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.